అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. నిత్యం చేసే పూజలలో ఎటువంటి పూలు ఉపయోగించాలి, ఎలాంటి పూలు పూజకు ఉపయోగించకూడదు, శాస్త్రాల ప్రకారం అఖిల దేవతా పుష్పారాధన ఎలా చేయాలి అనే వివరాల గురించి తెలుసుకుందాం. పూజలో ఎలాంటి పువ్వులు ఉపయోగించాలి, దేవతలకు ఎటువంటి పుష్పాలను సమర్పించాలి అన్న ప్రశ్నకు విష్ణు ధర్మోత్తర పురాణంలో శ్రీ మహావిష్ణువు ఈ విధంగా తెలియజేశాడు. ఇతరుల నుండి గ్రహించిన వాటికంటే, వెల ఇచ్చి కొన్న వాటికంటే, అనుమతి లేకుండా ఇతరుల ఇంటి పెరటిలోని పూల మొక్కల నుండి సేకరించిన వాటికంటే, నీ ఇంటి పెరటిలోని పూల మొక్క నుండి ఒక్క పుష్పము తెచ్చి నాకు సమర్పించినా చాలు, నిన్ను అనుగ్రహిస్తాను. దేవుడికి సమర్పించే పుష్పాల గురించి శాస్త్రాలు కొన్ని నియమాలు చెప్తున్నాయి. వాడిన పువ్వులు దేవుడికి సమర్పించరాదు. ప్రసాదంగా, వాయినంగా, దానంతో పాటు వచ్చిన పుష్పాలు దేవుడికి సమర్పించకూడదు. సువాసన లేని పుష్పాలను దేవ పూజకు నిషిద్ధం. అపరిశుభ్ర ప్రదేశాల నుంచి సేకరించిన పుష్పాలు నిషిద్ధము. ఒకసారి పూజకు ఉపయోగించిన పుష్పాలను మరలా ఆ పూజకు ఉపయోగించకూడదు. రేకులు సంపూర్ణంగా లేని పుష్పాలతో పూజించరాదు. చెడు తిథి, నక్షత్ర, వార, వర్జములందు సేకరించిన పుష్పములను పూజకు ఉపయోగించరాదు. ఇతరుల నుండి గ్రహించిన పుష్పాలను వినియోగించరాదు. వాసన చూసిన పుష్పాలను పూజకు వాడకూడదు. సూర్యాస్తమయ సమయమునందు, అమావాస్య రాత్రినందు సేకరించిన పుష్పాలు పూజకు నిషిద్ధము. క్రింద పడిన పువ్వులను పూజకు ఉపయోగించకూడదు. కొన్ని జాతి పుష్పాలకు ఈ నిషిద్ధము లేదని శాస్త్రం. మైలవారి ఇంటి నుండి తెచ్చిన పుష్పాలు పూజకు వాడకూడదు. ఎటువంటి పుష్పాలు పూజకు అర్హమైనవో, ఎటువంటి పుష్పాలతో దైవాన్ని పూజించాలి అన్నది చాలామందికి తెలియదు. ఒకానొక సందర్భంలో నారదుడు ఈ విధంగా చెప్పాడు. ప్రాతకాలంలో స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ముందుగా పూల చెట్టుకు నమస్కరించి భగవన్నామస్మరణ అనగా ఇష్టదేవతా శుద్ధి చేస్తూ సేకరించిన పుష్పాలతో దేవుడిని అర్చించడం మంగళకరం. శాస్త్రాలు కూడా కొన్ని రకాల పుష్పాలు మాత్రమే దైవార్చనకు అర్హమైనవి అని చెబుతున్నాయి. సువాసన భరితమైనవి, స్నాన సంధ్యాదులనంతరం మాత్రమే సేకరించినవి, తొడిమలు రేకులు ఊడిపోకుండా ఉన్నవి, ఆకులు లేకుండా ఉన్న పుష్పములు, పూర్తిగా విచ్చుకున్న పుష్పాలు, స్వయంగా సేకరించినవి, అవకాశం లేనివారు ఇతరులు సేకరించి ఇచ్చినవి, వెల చెల్లించి కొన్నవి కూడా దైవ పూజలో వినియోగించడం శాస్త్రసమ్మతమే. మాలగా కట్టిన పుష్పములతో అష్టోత్తర సహస్రనామములతో పూజించేవారు విడిపులను వాడటం శాస్త్రసమ్మతమే. నిత్య పూజలో కూడా విడి పువ్వులు అర్చన శాస్త్రాంగీకారమే. దైవార్చన నిమిత్తం ఇతరులు ఇచ్చిన పుష్పాలు, సామూహిక పూజా సమయంలో భక్తులు సమర్పించిన పుష్పాలు, ఒకే వర్ణం ఉన్న పుష్పాలు, అడవినందు పూసే కొన్ని జాతుల పుష్పాలు, కాయగా మారని పుష్పాలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.